నా స్టోరీ చదివే వాళ్ళలో ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నానండి. దాని డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్టోరీ లాస్ట్లో చెప్తాను, వినండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాక్షస ప్రేమ పార్ట్ 189. లవ్ యూ అంటూ లోహిత్ని హక్ చేసుకుంటాడు వివిని. ఓయ్ ఏం చేస్తున్నా, మనం ఉంది కాలేజ్లో అంటుంది. అప్పటికే అక్కడ ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వీడియోస్ తీస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని. ఎంత క్యూట్గా ఉంది ఈ పేర్, చాలా బాండింగ్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో అనుకుంటూ ఉంటారు స్టూడెంట్స్ అంతా. అందరూ తమ ఫోన్స్లో ఇన్స్టా స్టోరీస్లో పెడుతూ ఉంటారు. వాళ్ళందరూ వీడియో తీయడం గమనించిన వివి నవ్వుతూ, లోహిత్ ఇంకా చాలు, మీ లవ్ నాకు తెలుసు అంటూ కష్టంగా నవ్వుతుంది. ఏంటి బేబీ క్యాంటీన్ వైపుకు వెళ్తున్నావు అని అడుగుతాడు లోహిత్. బేబీయా, హౌ క్యూట్ అంటూ అమ్మాయిలందరూ గుంపుగా వస్తారు. మార్నింగ్ నుండి ఆకలేసి నేను చస్తుంటే వీళ్ళగోళ్ళ ఏంట్రా బాబోయ్ మధ్యలో అనుకుంటుంది వివి. స్పీచ్ ఇచ్చేసి తప్పించుకొని వచ్చేసాను అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ అందరి ముందు బుక్ చేశాడు ఈ లోహిత్. చెప్తా ఇంటికి వెళ్ళాక వీడి సంగతి. రోజంతా తిండి పెట్టకుండా గదిలో పెట్టాలి అనుకుంది వివి. వివి నీరసంగా లోహిత్ వైపు చూస్తుంటే ఏంటి అని సైగ చేస్తాడు లోహిత్. ఎలాగైనా నా బాధను లోహిత్కి చెప్పుకోవాలి అనుకొని అతని షోల్డర్ మీద వాలిపోతుంది. నాకు బాగా ఆకలి వేస్తుంది, ప్లీజ్ తినడానికి ఏమైనా కావాలి అంటూ పొట్ట పట్టుకుంది. ఓహో సారీ అంటూ గాయస్ ప్లీజ్ ఈసారి ఎప్పుడైనా మీట్ అవుదామంటూ లోహిత్ తనని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. బతికించవురా స్వామి, ఇందాక నుంచి చస్తున్నా అనుకుంటుంది మనసులో వివి. వివిని క్యాంటీన్కి తీసుకువెళ్ళి ఏం కావాలి అని అడుగుతాడు. ఫ్రైడ్ రైస్ కావాలి అంటుంది. మళ్ళీ అంతలోనే వద్దు అని చెప్తుంది. ఫ్రైడ్ రైస్ కావాలి అన్నావు, మళ్ళీ ఎందుకు వద్దంటున్నావు అని అడిగాడు లోహిత్. అది ఫ్రై చేసి వచ్చేలోపు చాలా లేట్ పడుతుంది, అప్పటి వరకు నా చిట్టి పొట్ట ఆగలేదు. సో ఫ్రైడ్ రైస్ క్యాన్సిల్, ఎగ్ పఫ్ తీసుకొనిరా అంది. సరే అని వెళ్తుంటే మళ్ళీ వద్దు అంటుంది. ఓవెన్లో పెట్టి హీట్ చేస్తారు కదా, మళ్ళీ అది నోట్లో పెట్టుకుంటే కాలుతుంది. తల్లి ఒక నిమిషం సైలెంట్గా ఉంటావా అంటూ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఆమె చేతిలో పెడతాడు లోహిత్. నేనేమన్నా చిన్నపిల్లలా కనిపిస్తున్నానా బిస్కెట్స్కి ఆకలి తీరడానికి? ఇవి టెంపరీగా తింటూ ఉండు, నీకోసం ఫ్రైడ్ రైస్ తీసుకొని వస్తాను అన్నాడు లోహిత్. ఇందులో ఉప్పు కారం ఉంటాయా, చప్పటి బిస్కెట్స్ ఎవరు తింటాడు? వివి మాటలకి లోహిత్కి విసుగు పుట్టి, సైలెంట్గా కూర్చుంటావా లేకపోతే మూతికి ప్లాస్టర్ వేయనా అంటాడు. బాగా దాహంగా ఉంది, గొంతు ఎండిపోతుంది, నువ్వు మూతికి ప్లాస్టర్ వేస్తే ఎలా తాగను అంది. అమ్మ తల్లి నీకు నమస్కారం, నన్ను అర్పించకుండా ఉంటావా లేదా అంటాడు. నాకు ఆకలి అంటుంటే ఏమీ తీసుకురాకుండా నాతో వాదన పెట్టుకుంటావేంటి అంటుంది. లోహిత్కి ఏడుపు ఒక్కటే తక్కువ అయింది వివి మాటలకి. ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని సాడ్గా చూస్తూ ఉంటాడు. పెళ్ళానికి ఆకలిస్తుందని చెప్తుంటే సైలెంట్గా ఇక్కడే కూర్చుంటావా, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అని లేస్తుంది వివి. ఇక లోహిత్ ఫ్రస్ట్రేషన్ హైప్కి వెళ్ళి తన దగ్గర ఉన్న కర్చీఫ్ తీసి ఆమె నోటికి కట్టేస్తాడు. హే కట్టకు అంటూ గింజుకుంటుంది. నువ్వు వద్దు అంటే వింటాను అనుకున్నావా, ఖచ్చితంగా కడతాను అంటూ బలవంతంగా కట్టేస్తాడు లోహిత్. వివి నాకు చేతులు లేవా, వీటితో తీసేసుకుంటాను అన్నట్టుగా సైగ చేస్తుంటే, నువ్వు దాన్ని తీసావు అంటే నీకు 2 వాతలు పెడతాను అని వార్నింగ్ ఇస్తాడు లోహిత్ వివేదితకి. ఏడుపు మొహం వేసుకొని కూర్చుంటుంది వివి సైలెంట్గా కూర్చో, ఇప్పుడే వెళ్ళి ఫ్రైడ్ రైస్ తీసుకువస్తాను అని వెళ్తాడు లోహిత్. 10 మినిట్స్లో ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి ఆమె ముందు పెడతాడు. అదేంటి ఈ పిల్ల ఎక్కడికి పోయింది అంటూ ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. తన నోటిని వాటర్తో కడుక్కుంటూ కనిపిస్తుంది. ఏంటి పొద్దున్న బ్రష్ చేయలేదా, ఇక్కడ చేసుకుంటుంది అన్నట్టు చూస్తాడు లోహిత్ వివేదితని. ఫేస్ని సీరియస్గా పెట్టి లోహిత్ ముందుకు వచ్చి కూర్చుంటుంది. ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నావు, నేనేం చేశాను అంటాడు లోహిత్. ఏం చేశావా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో అంది. దేని గురించో తమరు కొంచెం క్లూ ఇస్తే గుర్తు తెచ్చుకుంటాను అన్నాడు లోహిత్. ఇందాక స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నప్పుడు నీకు చెమట కారుతుంటే ఈ కర్చీఫ్తోనే కదా తుడుచుకున్నావు. అవును అంటూ తల ఊపుతాడు. ఇప్పుడు అదే చెమటని నా మొహానికి కట్టావు అని ఏడుస్తుంది. లోహిత్కి నవ్వు ఆగదు వివి ఎక్స్ప్రెషన్స్ చూసి. నవ్వకు, నాకు ఇంకా కోపం వస్తుంది. నువ్వు నవ్వుతున్నావా? సారీ వివి, నేను కావాలని చేయలేదు అని మూతికి చేతిని అడ్డు పెట్టుకుంటాడు. అంటే ఇప్పుడు నీకు సాల్ట్గా ఉందా మూతి అని అడుగుతాడు లోహిత్. యూ ఈడియట్ అని కొడుతుంది లోహిత్ని వివేదిత. మేడం మనం మన ఇంట్లో లేము, పబ్లిక్లో ఉన్నాము.
అసలే ఆకలి అని తెగగోల చేశావు. నీకోసం వేడి వేడి ఫ్రైడ్ రైస్ తీసుకువచ్చాను. మళ్ళీ వేడి చల్లారితే ఉప్పు కారం నా నోటికి పట్టలేదు అని ఏడుస్తావు. వివి ఇంకా చేసేది ఏమీ లేక సైలెంట్గా ఆ ఫ్రైడ్ రైస్ని తినేస్తుంది. ఆమె ఆకలి చూసి లోహిత్ అయ్యో అనుకుంటాడు. ఎందుకు నాన్న ఇంత ఆకలి పెట్టుకుని ఇప్పటి వరకు తినలేదు అంటాడు. వివి కోపంగా అసలు నేను తిన్నానో లేదో అని తెలుసుకున్నావా? నువ్వు టీ తాగావు, తీసుకొని వచ్చావు. అరే ఇది కూడా నా ముందే లేచింది. తిన్నదా తాగిందా అని లేదు నీకు. ఆకలిగా లేదని చెప్పేసి నన్ను కూడా తీసుకొని వచ్చావు. ఇంటి దగ్గర నుంచి నాకు ఆకలి వేస్తూనే ఉంది. కనీసం వాటర్ కూడా తాగనివ్వకుండా తీసుకొని వచ్చావు ఇక్కడికి. సరే స్పీచ్ అయ్యాక వెళ్ళొచ్చునే అని వెళ్తే అక్కడ అంత రచ్చ చేశావు. అంతలా నా మీద ఎందుకు ప్రేమ పొంగుకొచ్చింది? హక్ చేసుకున్నావు. మీ నాన్నగారిని పొగిడాను అనే కదా, లేకపోతే నన్ను పట్టించుకోవుగా అంటుంది. అలా కాదు వివి అంటుంటే మాట్లాడుకు అని చెయ్యి చూపిస్తుంది వివి. ఇంకా నీ మాటలు వినాలని లేదు. కొంచెం ఇంటికి వెళ్ళే వరకు సైలెంట్గా ఉంటావా అంటుంది. ఐఎమ్ సారీ చెప్పేది విను నేను అంటుంటే నేను ఏం వినను అంటూ అక్కడి నుండి లేచి కార్ దగ్గరకు వెళ్తుంది వివేదిత. ఈ ఆడవాళ్ళ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఉఫ్ ఇప్పుడు సారీ చెప్తే క్షమించి మామూలు అవుతుందేమో అనుకున్నాను. ఇంకా గ్రజ్ ఎక్కువైంది తప్ప తగ్గలేదు. ఏం చేస్తాం, డాడ్ కోసం అన్నీ భరించాలి అనుకున్నాడు. త్వరగా ఆయన పగని తీర్చుకోమని చెప్పాలి డాడ్కి. దీని టార్చర్ తట్టుకోలేకపోతున్నా. ఏదో ఒక విధంగా పగ తీరితే దీన్ని వదిలేసేయొచ్చు అనుకుంటాడు. వినీత్ వచ్చి లోహిత్ వెళ్దామా అంటాడు. హా డాడ్ అంటాడు లోహిత్ కూడా. ఏంటిరా డల్గా ఉన్నావు? ఇంకా ఎన్ని రోజులు దీని టార్చర్ భరించాలి డాడీ అంటాడు లోహిత్. ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈవిడి గారి అలకలు బాగా ఎక్కువైపోయాయి. నా వల్ల కావడం లేదు తట్టుకోవడం అని చెప్తాడు. ఎలక్షన్స్ అయ్యే వరకే కామ్గా ఉంటాం. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తానికి చుక్కలు చూపించడమే అంటాడు. అంటే ఏం చేస్తారు అని అడుగుతాడు లోహిత్. అది చెప్తే నువ్వు ఒప్పుకోవురా, అందుకే నీకు చెప్పను అనుకున్నాడు మనసులోనే వినీత్. బయటకు మాత్రం ప్రెజెంట్ అయితే ఏమనుకోవడం లేదు. ఏదైనా అనుకున్నప్పుడు నీతో డిస్కషన్ చేస్తానులే అంటాడు లోహిత్తో. దివ్య విన్నీ దగ్గరకు వచ్చి నీకేమైనా కావాలా? ఇబ్బందిగా ఉందా నాన్న? అంతా మంచిగానే ఉందా అని అడుగుతుంది. పర్లేదు బాగానే ఉంది అంటుంది విన్నీ. అంతా మంచిగానే ఉన్నప్పుడు ఎందుకు బయటకు రావడం లేదు? వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. లోపలే ఉంటున్నావు, తినడానికి మాత్రమే బయటకు వస్తున్నావు. నీ గురించి ఆలోచిస్తూ నా కొడుకు కూడా లోపలే బందీగా ఉన్నాడు. నీ మైండ్లో ఏముందో నాకు తెలియదు, కానీ నా కొడుకుతో కొంచెం స్నేహంగా ఉండు. వాడు అలా డల్గా రూమ్లో ఒక్కడే కూర్చొని ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంది దివ్య. మరి బలవంతంగా మీ పెద్ద కొడుకు ఇక్కడికి తీసుకువచ్చాడు, నేను ఉండలేకపోతున్నాను అంటుంది విన్నీ దివ్యతో. నా కొడుకుది 100% తప్పు ఉంది, నేను కాదు అనను. మీ నాన్న ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఆయనకు చెప్పుకోలేకపోయావా? నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల ఇక్కడ 2 బాధపడుతున్నారు. 2 కాదు, మొత్తం 3 బాధపడుతున్నారు. నువ్వు బాధపడుతూ అక్కడెక్కడ ఉన్న నీ బాయ్ ఫ్రెండ్ని బాధపడుతూ ఇక్కడ ఉన్న నా కొడుకుని బాధపెడుతున్నావు. వాడు ఏదో బెదిరించాడు అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి నా కొడుకుని ఎంగేజ్మెంట్ చేసేసుకున్నావు. సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని వదిలేయకుండా ఇంకా అదే పట్టుకొని కూర్చుంటే అందరినీ బాధ పెడుతూ నువ్వు ఇలా రూమ్లో కూర్చుంటే మంచిది కాదు. వాడితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టు. ప్రేమ పక్కన పెడితే కనీసం వాడు మనిషిలాగైనా మా అందరితో కలుస్తాడు అంది దివ్య ఆవేశంగా విన్నీతో. దివ్య మాటలకి చాలా హర్ట్ అవుతుంది విన్నీ. విన్నీ కోసం అప్పుడే గదిలోకి వస్తూ విక్రాంత్ ఆ మాటలు అన్నీ వింటాడు. అమ్మా అంటూ గట్టిగా అరుస్తాడు దివ్య మీద విక్రాంత్. ఇద్దరూ ఒకేసారి అతని వైపు చూస్తారు. ఎందుకు విన్నీని తిడుతున్నావంటూ కోపంగా దివ్య దగ్గరికి వస్తాడు విక్రాంత్. విక్రాంత్ దివ్యని అరుస్తుంటే షాకింగ్గా చూస్తారు. అమ్మా నీకు చెప్పాను కదా, నేను చెప్పానా నేను బాధపడుతున్నానని అంటూ వాయిస్ రైస్ చేస్తాడు. నువ్వు చెప్పనవసరం లేదు, నీ ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది విక్రాంత్. విన్నీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు మాతో కలుస్తున్నావా? అసలు నీ లోకంలో నువ్వే ఉంటూ బాధగా రూమ్లో కూర్చొని ఉంటున్నావు. అమ్మా నేను రూమ్లో కూర్చొని ఉంటే విన్నీ వలనే అని నువ్వు డిసైడ్ అయ్యి తనని తిడతావా అంటాడు. తన వల్ల కాకపోతే ఇంకెవరి వలన అంటుంది దివ్య.
నా మనసు బాగాలేదు అందుకే అలా కూర్చున్నా అంటాడు. నీ మనసు బాగోకపోవడానికి కారణం ఎవరు అంటున్నాను. నిన్ను ఎవరూ ఏమీ అనలేదు. నీవు ప్రేమించిన అమ్మాయి కూడా నీ పక్కనే ఉంది. ఇంకెందుకు మనసు బాగోలేదు విక్రాంత్? నువ్వు ప్రేమించిన అమ్మాయి పక్కనే ఉన్నా తన మనసులో నీకు స్థానం లేదని బాధపడుతున్నావు అంది దివ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? మేమిద్దరం ఇష్ట ప్రకారమే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. విక్రాంత్, నా దగ్గర విషయం దాచాలని చూడకు. నాకు విన్ని వచ్చిన రోజే చెప్పింది అంటుంది దివ్య. ఆ అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమిస్తే మీ అన్న బలవంతంగా నీతో ఎంగేజ్మెంట్ చేశాడని. సరే, నీకు విషయం మొత్తం తెలిసింది కదా. తప్పు ఎవరిది? అన్నయ్యది, నాది. కానీ తనది కాదు కదా. ఆమె దగ్గరకు వచ్చి ఎందుకు తిడుతున్నావు అంటాడు. నిన్ను తిట్టినా నువ్వు వినవు అని చెప్పి తనకైనా చెప్తున్నాను, మీ ఇద్దరూ మంచిగా ఉండాలి అని. అమ్మా, ఇది మా ఇద్దరి లైఫ్ మ్యాటర్. మేము చూసుకుంటాము. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటేనే మంచిది అంటాడు. పెళ్ళిళ్ళు ప్రేమలు దగ్గరికి వచ్చేసరికి మీ లైఫ్ మ్యాటర్ అవుతుంది. ఇన్ని రోజులు మేము పెంచింది మాత్రం కనిపించదు అంటుంది కోపంగా దివ్య. ఇప్పుడు నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు అంటాడు విక్రాంత్ దివ్యని. నా మాటకి రెస్పెక్ట్ లేకుండా నన్ను అరుస్తుంటే నేను ఇంకేం చెప్పను? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ నాన్న నుండి మిమ్మల్ని సేవ్ చేద్దాం అనుకుంటే నువ్వు కూడా మీ అన్నలాగానే మీ నాన్న వెనకాలే పడుతున్నావంటుంది దివ్య విక్రాంత్తో. నీకన్నా డాడీనే మంచివాడు, నా ప్రేమని అర్థం చేసుకున్నాడు అంటాడు విక్రాంత్. సరిపోయింది, వీడు కూడా వాడి డాడీ పార్టీలోకి జాయిన్ అయిపోయినట్టు ఉన్నాడు. ఇంకా నేనేం చెప్పినా వీడికి ఎక్కదు. అనవసరంగా వాదులాట తప్ప అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దివ్య. దివ్య వెళ్ళగానే విన్నీకి సారీ చెప్తాడు విక్రాంత్. విన్నీ కోపంగా చూస్తుంది విక్రాంత్ని. ఎందుకు కోపంగా చూస్తున్నావు? మా అమ్మని అరిచాను కదా అంటాడు. మీ అమ్మని అరిచినందుకే కోపంగా చూస్తున్నాను. తన బాధలో అర్థం ఉంది విక్రాంత్. ఆమె నీ కోసం నా దగ్గరకు వచ్చి ఫైట్ చేస్తుంటే నువ్వు తనని ఎన్ని మాటలు అన్నావు? నిజంగా అక్కడ మీ అమ్మ ఏమో కానీ నా హార్ట్ బ్రేక్ అయింది నువ్వు అన్న మాటలకి. నేను నిన్ను సరిగ్గా ప్రేమించడం లేదు, కానీ మీ అమ్మ నిన్ను 20 ఏళ్ల నుంచి గుండెల్లో పెట్టుకొని పెంచింది. నా కోసం ఈరోజు నువ్వు తనని తిట్టావు. రియల్లీ నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది ఈ రోజుతో. మా అమ్మ 20 ఏళ్ల నుంచి ఉంది నా కోసం. చిటికెలో పోతుంది. నా కోపం చిటికెలో పోతుందని కూడా తనకి తెలుసు. ఒక అమ్మ తన కొడుకు ఎన్ని తిట్టినా భరిస్తుంది. ఎందుకంటే కొడుకు సిచ్యువేషన్ని అమ్మ కన్నా ఎక్కువ ఎవరు అర్థం చేసుకోలేరు అంటాడు విక్రాంత్. మా అమ్మ నిన్ను తిడితే నువ్వు ఎంత ఫీల్ అవుతావో నాకు తెలుసు విన్ని. ఆ ఫీలింగ్స్ నీలో ఉండకూడదు అని చెప్పే నేను ఈరోజు ఇలా చేశాను అంటాడు. మా అమ్మని బతిమలాడుకోవడం నాకు నిమిషంలో పని అంటాడు విక్రాంత్. ఎలా పడితే అలా మాటలు మార్చేస్తున్నాడు. ఏది నమ్మాలో అర్థం కావడం లేదు అనుకుంది విన్ని విక్రాంత్ గురించి. ఈ అమ్మాయి తరపున మాట్లాడినా ఈ అమ్మాయికి కష్టంగానే ఉంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్. వేగ విన్నీకి కాల్ చేస్తుంది. హలో అమ్మ అంటూ డల్గా మాట్లాడుతుంది విన్నీ. ఎందుకు డల్గా మాట్లాడుతున్నావు? ఏమైంది? అంతా బాగానే ఉందా అని అడుగుతుంది వేగ విన్నీని. లేదు, ఇక్కడ ఏం బాగాలేదు అని బాధగా చెప్తుంది విన్నీ వేగాకి. ఎందుకు బాగాలేదు? ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది. విక్రాంత్ వాళ్ళ అమ్మ బాధపడుతుంది తన కొడుకు గురించి. ఏ తల్లి అయినా బాధపడకుండా ఉండదు కదా అంటుంది వేగ. నువ్వు ఆ మాటలన్నీ మనసులోకి తీసుకొని బాధపడుతూ ఉంటే మన పని జరగదు. ఆ వినీత్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఎందుకు మీ ఇద్దరిని అక్కడికి తీసుకొని వచ్చాడో కనుక్కో. అక్క, బావగారు, మావయ్య ముగ్గురు ఇంట్లో లేనట్టు ఉన్నారు అని చెప్తుంది వేగాకి. బయట మీ అక్క పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంది వాళ్ళ మావయ్య గారు గెలవాలి అని. అయినా వాడు మీకు మావయ్య ఏంటి? పెద్ద వెధవ అంటుంది వేగ. అంత ఈజీ కాదు అమ్మ వినీత్ మనసులో ఏముందో తెలుసుకోవడం. ఆ రోజు అంటే ఎవరూ లేరు కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. బట్ ఇప్పుడు నా మీద ఎప్పుడూ ఒక కన్ను విక్రాంత్ది ఉంటుంది. విక్రాంత్ మంచివాడు అంటున్నావు కదా, ఒకసారి అతని హెల్ప్ తీసుకొని చూడు అంటుంది వేగ. లేదమ్మా,
ఇప్పుడే వాళ్ళ నాన్నను పొగిడాడు వాళ్ళ అమ్మ ముందు. మరి ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది వేగ. ఫస్ట్ అయితే అక్కకి తన భర్త గురించి తెలియజేయాలి. కేర్ఫుల్గా ఉండు, ఏం చేసినా ఒకసారి నీ మీద డౌట్ వస్తే ఆమెని ఏం చేస్తాడో కూడా చెప్పలేము అంది వేగ. మా ఇద్దరి ఎంగేజ్మెంట్ అయినందుకు పార్టీ అరేంజ్ చేస్తాడు అంట అని చెప్పింది విన్ని వేగాకి. ఏం కాదులే, అలాంటి పార్టీలు జరిగితేనే నీకు ఇంకా వీలుగా ఉంటుంది ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. అలానేమా అంటూ కాల్ కట్ చేస్తుంది విన్ని. వివి బాగా అలసిపోయి తన గదిలోకి వచ్చి పడుకుంటుంది. అమ్మాయి గారు అప్పుడే రెస్ట్ తీసుకుంటున్నారు అని గొనుగుతాడు లోహిత్. ఆ మాటలు అన్నీ వినిపిస్తున్నా కానీ పట్టించుకోకుండా ఉంటుంది వివి. ఏదైనా అనుకో నువ్వు, నేను మాత్రం సంతోషంగా పడుకోవాలి. ఎండలో నుంచి రావడం వల్ల అంతా డిస్టర్బ్గా అనిపిస్తే బాత్ చేయడానికి వెళుతుంది వివి. 1 పీస్ డ్రెస్ వేసుకొని హాయిగా బెడ్ మీద కళ్ళు మూసుకొని పడుకుంటుంది. ఆదమర్చి నిద్రపోతున్న వివిని అలానే చూస్తాడు లోహిత్. ఆమె పడుకున్న పొజిషన్ని అలానే చూస్తూ ఉంటాడు. అబ్బా, ఎంత వయ్యారంగా పడుకుందో నా డార్లింగ్. ఈ మధ్య మా ఇద్దరి మధ్యలో లవ్వే లేకుండా పోయింది. ఎప్పుడూ గొడవలతోనే సరిపోతుంది. చాలా రోజులైంది నా బేబీతో ప్రేమగా ఉండక. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి తనతో పాటుగా పడుకుందామని ఫ్రెష్ అయ్యి వివి పక్కన సెటిల్ అవుతాడు లోహిత్. వివి నిద్రలో కదులుతూ లోహిత్ మీద కాలు వేస్తుంది. వెంటనే లోహిత్ ఆమె నడుము మీద చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు. వివి కళ్ళు తెరిచి ఏం చేస్తున్నావు అంటుంది నిద్రమత్తులో. నా ప్రేమని తెలియజేయాలి అనుకుంటున్నా, నీ పర్మిషన్ ఇస్తా అంటాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు, నాకు నిద్ర వస్తుంది, మూసుకొని పడుకో అంటుంది. నాకు నిద్ర రాకుండా చేస్తూ నువ్వు పడుకుంటావా అంటూ ఆమె పెదవుల మీద ముద్దు పెడతాడు. ఈడియట్, కుదురుగా ఉండు, నన్ను పడుకోనివ్వు అని తిడుతుంది లోహిత్ని వివి. ఛాన్సే లేదు అంటూ ఆమె మీద కాలు వేసి తనని పూర్తిగా అతని మీదకు లాక్కుంటాడు. చాలా గ్యాప్ వచ్చింది మన ఇద్దరి మధ్య. మళ్ళీ నువ్వు పాత గొడవలు అన్నీ తీసుకొని వచ్చి దెప్పుతూ నాకు దూరంగా వెళ్ళకు అంటాడు. ఎందుకు పిచ్చిగా మాట్లాడుతున్నావు, నన్ను నిద్రపోనివ్వకుండా అంటుంది వివేదిత. నేను కాదు, నువ్వు అలా చేస్తున్నావు అంటూ ఒక చేతిని ఆమె మూతి మీద పెట్టి ఇంకో చేతితో ఆమె రెండు చేతుల్ని పట్టుకుంటాడు. అదేంటి, 2 చేతులతో దీన్ని బందీ చేశాను, ఇప్పుడు రొమాన్స్ ఎలా చేయాలి అనుకుంటాడు లోహిత్. అయినా నా పెదవులు ఖాళీగానే ఉన్నాయిగా అనుకుంటూ ఆమె నుదుటి మీద కిస్ చేస్తాడు లోహిత్. వదులు అన్నట్టుగా వివి గింజుకుంటుంటే సైలెంట్ అంటూ ఆమె నడుముని ప్రెస్ చేస్తూ హక్ చేసుకుంటాడు. వివి కూడా లోహిత్ టచ్కి మెల్ట్ అవుతూ అతనికి సహకరించడం మొదలు పెడుతుంది. ఆమె ముంగిరులని సరిచేస్తూ ఓకేనా అని అంటాడు లోహిత్. హా అని చిన్నగా స్మైల్ చేస్తుంది వివి కూడా. థ్యాంక్ యూ డార్లింగ్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చావుగా అంటూ ఆమెని అల్లుకుపోతాడు లోహిత్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ, స్టోరీ కంటిన్యూస్. నిన్న కొంచెం అనౌన్స్మెంట్ చేశాను. నిన్న నాకే అనిపించింది నేను సరిగ్గా చెప్పలేదు కదా, స్టోరీ స్టార్టింగ్లో చెప్తేనే వీళ్ళు లాస్ట్లో నేను చెప్పాలి అనుకున్నది వింటారు అని ఈరోజు ముందే మెన్షన్ చేశాను. నా స్టోరీ చదివే మీలో ఒకరికైతే ఒక గిఫ్ట్ అయితే ఇస్తానండి, గివ్ అవే గిఫ్ట్. అయితే గివ్ అవే రూల్స్ ఏంటంటే నన్ను ఫాలో అవుతూ ఉండాలి, నా ప్రతి ఎపిసోడ్కి లైక్ చేయాలి అండ్ కామెంట్ పెట్టాలి అండి. అండ్ కామెంట్ కూడా పెట్టాలి చెప్పాను కదా. అండ్ 190 రాక్షస ప్రేమ 190 ఎపిసోడ్ నుంచి కౌంట్ అవుతుందండి. ఈరోజు ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ కౌంట్లో లేదు. నిన్న కూడా ఆ ఎపిసోడ్లో ఓన్లీ స్టార్ట్ చేసిన 1 అవర్లోనే అని చెప్పాను కదా. అదే నేను అప్డేట్ ఇచ్చిన 1 అవర్లోని కామెంట్స్ వరకే తీసుకుంటాను అని. అంటే కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు, కొంతమందికి అదే గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలి అని ఉంటుంది కదా. 1 అవర్ అనేది పెడితే ఎవరికైనా ఇబ్బందిగా అనిపించవచ్చు. సో అందుకనే నేను 1 అవర్ అని ఏం లేదు. రెగ్యులర్ కామెంట్ ఎవరైతే నాకు పెడతారో ఇప్పుడు 190 పార్ట్ నుంచి నేను రాక్షస ప్రేమ స్టోరీ ఎండ్ చేసే వరకు మహా అయితే ఇంకొక 10 పార్ట్స్ ఉంటాయి. ఈ 10 పార్ట్స్లో నాకు రెగ్యులర్గా కామెంట్స్ పెట్టే వాళ్ళది
నేను కామెంట్స్ అన్నీ నేను ఒక లిస్ట్లో తీసుకొని దాన్ని వీడియో కూడా తీసి పెడతానండి. గివ్ అవే గిఫ్ట్ కింద ఎవరి నేమ్ అయితే వస్తుందో మీరు కొట్టిన లైక్ది ఉంటుంది కదా అండి, అప్పుడు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునేది స్క్రీన్ షాట్ అండి, కామెంట్స్ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. అండ్ మీ ఐడి అవన్నీ నాకు కరెక్ట్గా పెడితే నేను మెయిల్ పెడతాను. మెయిల్లో మీకు గిఫ్ట్ అది మీ అడ్రస్ అది పెడితే నేను ఖచ్చితంగా మీ అందరికీ గిఫ్ట్ అనేది నేను ఇస్తాను. సో ప్లీజ్ డూ కామెంట్ అనమాట. కామెంట్ మస్ట్ అండ్ షుడ్. అండ్ స్టోరీ మీకు గివ్ అవే గిఫ్ట్ ఇచ్చేటప్పుడు నేను కొంచెం స్టోరీ గురించి అడుగుతానంటే మరి నా స్టోరీ చదివేవాళ్ళు కాదో తెలియాలి కదా. స్టోరీ చదివేవాళ్ళు కాకుండా జస్ట్ గిఫ్ట్ కోసం కామెంట్ పెట్టేవాళ్ళు అయితే వేస్ట్ కదా అండి. నా స్టోరీని ఇంత ఇష్టపడి చదువుతున్న మీలో ఒకరికి ఇవ్వాలని చెప్పేసి నా ఇంటెన్షన్ కూడా. నాకు ఈ ఐడియా 1 మంత్ బ్యాకే వచ్చింది. 1 మంత్ బ్యాక్ వచ్చినా నేను ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదంటే నాకు ఇప్పుడు వరకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది రాలేదండి. నాకు అసలు డబ్బులు రాకుండా మీకేమి ఇవ్వను అని అనుకున్నాను. బట్ పేమెంట్ అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తుందండి. నేను ఇచ్చే ఎపిసోడ్స్కి అండ్ పేమెంట్కి అయితే కంపేర్ చేస్తే చాలా తక్కువ వస్తుంది. ఆ తక్కువలోనే నా స్టోరీ చదివే వాళ్ళకి ఏదో ఒకటి చిన్నపాటి గిఫ్ట్ అయినా ఇవ్వాలి అనిపించింది. సో ఒకవేళ వ్యూస్ పెరిగి సబ్స్క్రిప్షన్ పెరిగి నాకు బాగా మనీ వస్తున్నాయి అనుకోండి, నేను 1 కాదు 2-3 గిఫ్ట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే నాకు వచ్చే మనీకి ఒక్క గిఫ్ట్ కూడా ఎవరు ఇవ్వరండి. కొంతమంది లక్షలు వస్తేనే గివ్ అవే గిఫ్ట్లు ఇస్తారు. నాకు వచ్చే 2-3 వేలు కూడా నేను మీకు గిఫ్ట్ ప్రెజెంట్ అయితే చేస్తాను అని మాటిస్తున్నాను. బికాస్ ఆఫ్ మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఎప్పుడు రాసే వాళ్ళకి అప్లోడ్ చేసే వాళ్ళకేనా అండి బెనిఫిట్స్, చదివే వాళ్ళకి ఏమీ లేవా అని ఫీల్ అవుతారు కదా కొంతమంది. సో అందుకనే అనమాట నేను దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో రూల్స్ అని చెప్పేశాను కదా. మీకు అంతకు ముందు ఎపిసోడ్స్లో కూడా చెప్తూనే ఉన్నాను, మీరు నా కామెంట్స్ పెడుతూ ఉండండి, మీకు ఒక మంచి న్యూస్ అనేది నేను చెప్తూ ఉంటాను అని. ఆ న్యూస్ అనేది ఇప్పుడు చెప్పేశాను, నిన్నే రివీల్ చేసేసాను అనుకోండి. రేపటి ఎపిసోడ్ నుంచి అయితే క్యాలిక్యులేట్ అవుతాయండి, మర్చిపోకండి. మరి నేను ప్రతి ఎపిసోడ్లో కూడా గుర్తు చేస్తూ ఉంటాను.